ఓం భీం భగభుగే భగిని భాగోదరే భగవాసిని దినకర కిరణే ఆడియన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్. ఓం గ్లీం ఫట్ స్వాహ. ఒరేయ్ ఏం చేస్తున్నావురా? మన వీడియోకి లైక్లు షేర్లు కమెంట్లు సబ్స్క్రైబ్లు రావాలని పూజ చేస్తున్నా. ఇలా పిచ్చి పిచ్చి మంత్రాలు చదివి పూజ అంటే ఏం వచ్చేవు. మరేం చెయ్యాలి? ప్రేక్షక దేవుళ్ళని ఎంటర్టైన్ చేసి రిక్వెస్ట్ చేయాలి. ఇప్పుడే ఈ వీడియోని లైక్ షేర్ కమెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓం ఫట్ స్వాహ. జై బోరో ప్లస్. గుడుగుడు గుంజాం గుండారా పాముల పట్నం పటికి బెల్లం. అమ్మా ఆకలి. ఈ రోజు కలెక్షన్ చాలా వీక్గా ఉందిరా. వంటకి అన్ని సామాన్లు సమకూరలా. కాసేపు ఓపిక పట్టు. వెనకింటి వెంకటలక్ష్మి వంకాయ కూర ఇస్తానన్నది. ఎప్పుడు ఎంత జరాగ్గా బయటికి లేదో తిందామన్నా చేతిలో డబ్బులు లేవు. డబ్బులు అబ్బా ఈ రోజు నా పంట పండింది. ఈ డబ్బులతో నచ్చింది కొనుక్కొని తినవచ్చు. ఏంటి అలా ఎగిరిపోతున్నా? వస్తున్నా నాగు. ఏంటి ఆటలుగా ఉందా? ఈ రోజు నీ అంతు చూసిందే వదలను. అమ్మయ్యా, అదేంటి ఇప్పుడే ఇక్కడ చూశాను కదా, ఎంతలోనే మాయమైపోయింది. మర్రి చెట్టు. మొన్న ఇక్కడే గుడ్లు దొరికాయి కదా, ఇప్పుడు ఎత్తికితే ఏ లడ్డూలు దొరుకుతాయేమో. కావాలి. అయితే ఈ తొర్రలో ఉన్నాయి, వచ్చి తీసుకో. గోరా, ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంట్లో దెయ్యం ఉందని తెలిసింది కాబట్టి అది ఎక్కడ ఉందో కనిపెట్టాలి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామా? తొందరగా కనిపెడతారు. నన్ను భయపెట్టిందని కోర్టులో కేసేసి న్యాయం కూడా అడుగు. ఏం మాట్లాడతారా నువ్వు? దయ్యం is not a physical form nor solid form or liquid form. It may be in the gaseous form or the poisonous form. అయితే మరి వాటిని ఎలా కనిపెడతాం రా? పార్కుల్లో లవర్స్ కి ఫేవరెట్ స్పాట్లు ఉన్నట్టు మన ఇళ్లలో కూడా దెయ్యాలకు ఫేవరెట్ స్పాట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అటకమే కూర్చొని అలా చూస్తూ ఉండొచ్చు. మంచం కింద దూరి మెడ తిప్పి చూడొచ్చు. లేదా కమోడ్ బొక్కలోంచి అలా పైకి రావచ్చు. అయితే పదరా, అది ఎక్కడుందో చూసి కనిపెట్టి వెళ్ళిపోమని చెప్దాం. కంటికి కనిపించేవన్నీ నిజాలు కాదు, అలా నీ కనబడినవన్నీ అబద్ధాలు కాదు. దానికోసమే ఈ గోస్ట్ డిటెక్టర్ రాడార్ సిమ్యులేటర్ యాప్ ఉంది. దీని నుంచి చూస్తే మన కంటికి కనిపించని దెయ్యాలు కూడా కనిపిస్తాయి. లెట్స్ గో అండ్ డిటెక్ట్ ద డెవిల్. మీరేంట్రా ఇక్కడ? దెయ్యం అనుకుని జడుచూ చచ్చాను. అంటే అది కనిపెట్టగలదో లేదో అని. అది తెలుసుకోవాలంటే వెనకాల నుండి చూడాలి, ముందు కాదు. వెనకరండి. లేదురా, ఆవలెంత వచ్చింది. ఏనుగు ఇన్నట్టరిసి ఆవలంత అంటావేంట్రా? ముందు ఎతుకు. నేను వీడని గోరను నేనే, నువ్వు ఎక్కడున్నా కనిపెడతానే. నేను వీడని గోరను నేనే. ఇంట్లో ఎక్కడా కనిపించట్లేదంటే ఖచ్చితంగా బాత్రూమ్ లో ఉండుంటది. లెట్స్ గో. ఎస్, షీస్ దేర్. మీరెక్కడే ఉండండి, నేను చూసొస్తా. ఓలమ్మా, ఓట్నా లాలి పోసుకుంటున్నావా? సబ్బుతేనా? ఈపి రద్దనా? లోపలికి వస్తున్నా. షిటీ స్మెల్.
మావా ఈ దయ్యానికి దొరికేసినట్టున్నాడు. షెట్ 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 లోపలంతా షెట్. ఏరా దయ్యం ఉందా? లేదురా, ఎంత గొప్ప ఉంది. వెళ్ళు. ఎవర్రా వెళ్ళింది? నీళ్ళు కొట్టాలని మినిమం కామన్ సెన్స్ లేదు. గేది కూడా అంత బేడ అయ్యేది కదరా. అంటే లోపల దయ్యం లేదా? చచ్చిపోతురా. చచ్చిపోయిన దెయ్యం కూడా చచ్చిపోద్దా కంపుకి. అయ్య బాబాయ్, పదండి వెళ్ళిపోదాం. ఇల్లంతా ఎతికినా కూడా దయ్యం కనిపించలేదేంట్రా? అయినోరా, ఈ ఇంట్లోంచి దెయ్యం వెళ్ళిపోయింది. ఈ కోరాగాడి దెబ్బ దెయ్యం అబ్బా. థ్యాంక్స్ రా. ఈ ఎండలో తగ్గట్లేదు, వర్క్ తగ్గట్లేదు, అన్ని నానెత్తి మీద వచ్చి పడ్డమే. ఇంకోటి ఏదో పడింది. ఏంటిది? గోల్ రంగా? ఇంట్లో లేదు దయ్యం, నాకేం భయం. ఇంట్లో లేదు దయ్యం, నాకేం భయం. అను, ఎంత బాగుందో ఈ ఫోటోలో. అబ్బా, ముద్దొచ్చేస్తున్నాను. మన పిసినార్ అంకుల్ కేబుల్ బిల్ కట్టలేనట్టున్నాడు. కట్ చేసాడు. ఛే, రే నాన్న, ఎవర్రా ఇది? వత్తాలా? రే ముక్కు, నువ్వే కదా? రే ముక్కు, కామెడీ గీమిడి గట్ట చేయట్లేదుగా, మరి అలాగా బయటికి రారా. అన్న ఉప్మా చేస్తా, అన్న ఉప్మా చేస్తా, అన్న ఉప్మా చేస్తా, అన్న ఉప్మా చేస్తా. అమ్మా! ఏంట్రా? ఏం లేదే, చాక్ కోసం వచ్చాను. జాంకాయ కోసుకుందామని. ఇప్పుడెందుకురా జాంకాయ? కొంతసేపు ఆగు, ఉప్మా తిందు గాని. రే దెయ్యం ఇంకా ఇంట్లోనే ఉందా? రే యాపన్ను వెళ్ళిపోయిందన్ను. నాకేం తెలుసురా, ఆ యాప్ అలాగే చెప్పింది. యాప్రాసేదవా, అందుకే చైనా యాప్లు నమ్మకూడదు. మా అమ్మ మీదకి కట్టాలా? నేను చూడకపోయి ఉంటే ఏమవుతుంది ఏంటో. పిల్ల పంచాయగాడు అయిపోయాడు నా చేతుల్లో. ఓర్ నాయనో, ఓర్ దేవుడో, నా కొడుకు ఏమైపోయినాదో. బాహుబలిలా ఉండేవాడు, గోడ మించి పడ్డ బల్లిలా అయిపోయాడు. నీ పొట్టి పంకజం వంటి తీసుకొని తీసుకొని ఏడుస్తే ఇక్కడ వరక్షణ చేయక నువ్వు బయటకు వెళ్ళి మాట్లాడతా. ఎందుకలా అరుస్తున్నాడు? కుక్క ఏమైనా కరిసిందా? లేదు, దెయ్యం కరిచింది. మీరు ముందు బయటికి వెళ్ళండి. ఒరే పిల్ల పంజా, చేసిన వరక్షణ చాలే గాని ముందా మరిచెట్టు దగ్గర గుడ్లు నిమ్మకాయలు ఎందుకు తెచ్చి చెప్పరా. మరి చెట్టు మర్రి చెట్టు. ఈ రియాక్షన్ చూస్తుంటే ఈడిక్కడ జలక్ తగిలినట్టుంది. మనోనియా, మర్రి చెట్టు, దెయ్యం, ఎలద్దు, ఎలద్దు, ఎలద్దు. చూసారా దెయ్యం పవర్? ఈడు ఒకసారి చెప్పినా రీసౌండ్ లో 3 సార్లు వినిపిస్తుంది. ఇది రీసౌండ్ కాదు, ఆడు 3 సార్లు చెప్పాడు. మీరు ఉండండి రా. రే పంజా, అసలు ఏమైందో చెప్పు. వారిని ఇదంతా కల్లో జరిగినందుకే ఇంత భయపడిపోతున్నాం. మమ్మల్ని అయితే లైవ్ లో వాయించింది. చూడు ఎంత స్ట్రాంగ్ గా నిలబడ్డాం. ఒరే ముక్కు కాళ్ళు లాగెత్తనా, కుర్చీ అందుకోరా. అబ్బా, ఏంటన్నయ్యా అంత సింపుల్ గా తీసి పడేస్తున్నావు? పడుకుంటే చాలు కల్లోకి వచ్చి పట్టుకుని పీడించేస్తుంది. అయ్యో ఎంత కష్టం వచ్చిందా నీకు. షుగర్ బచ్చా, షుగర్. రే నువ్వు పడుకున్నాక నీ కళ్ళలోకి వచ్చి పీడిస్తుందంటే ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఏం చెయ్యాలో చెప్పన్నయ్యా.
పడుకోకు లేసే ఉండు. ఏంటన్నయ్య నువ్వు? మరి లేకపోతే దిష్టి నిమ్మకాయలు గుడ్లు ఎవడన్నా ఏరతాడరా? పోనీ ఏరతా ఏరుకున్నావు, అది తెచ్చి నాకెవడం ఎందుకురా? 25 రూపాయలు నొక్కేద్దామని ఏదో ఒక కుర్తి. ఆ కక్కుర్తి గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. ఏ కామోష్ శుకర బచ్చాస్, జరిగిపోయిన వాటి గురించి కాకుండా జరగాల్సిన వాటి గురించి ఆలోచించండి. అంటే ఆ దయ్యం ఏరుకొచ్చిన వీణ్ణి, వండి పెట్టిన మా అమ్మని, తిన్న మనందరినీ కూడా వెంటాడుతుంది. ఒక దెయ్యం ఇన్ని లొకేషన్లో ఆపరేషన్స్ నడిపిస్తుందంటే ఇది మామూలు దెయ్యం కాదు, కిలాడి దెయ్యం. దీన్నంతం చెయ్యాలంటే నాకింకో భూత వైద్యుడి సహాయం కావాలి. బూతు వైద్యశాల? రే రాంగ్ ప్లేస్ కి వచ్చినట్టున్నావు. ప్లేస్ రైటే, స్పెల్లింగే రాంగ్. భూత వైద్యశాల అదండి. ఓం భీం బలగం రంగమార్తాండం కాంతారం. కష్టం మీద వచ్చి తిరి కాదు, ఆటో మీద వచ్చి తిని. జరిగింది వివరంగా చెప్పండి. తప్పు చేశారు, చాలా పెద్ద తప్పు చేశారు. మరణం తర్వాత దెయ్యాలుగా మారిన ఆత్మలు ఆహారం లేక ఆకలితో అలమటిస్తూ ఉంటాయి. అలాంటి దెయ్యానికి పెట్టిన కంచాన్ని కదిల్చి మీరు దాన్ని ఉసిగొలిపారు. పొరపాట్లో జరిగిపోయింది బాబా, మీరే ఏదైనా పరిష్కారం చెప్పి మమ్మల్ని కాపాడాలి. మరణించిన సమయం, తీరని కోరికలు, కర్మ ఫలితానుసారంగా సాకిని, డాకిని, లంకిని, మోహిని, టపోరి, కపోరి, లపోరి అంటూ అనేక వర్గాలుగా విభజించబడతాయి. దాని అంతు చూడాలి అంటే ముందది ఏ వర్గానికి చెందిందో కనిపెట్టాలి. ఆ తర్వాతే మనం దాని పని పట్టగలం. ఒరే ఇప్పుడు దాని ఏ వర్గం ఎలా కనిపెడతారా? క్యాస్ట్ సర్టిఫికెట్ ఏమైనా ఉంటదంటావా? ఈ రోజు రాత్రి మీ ఇంటికి వచ్చి ఆ దెయ్యం వర్గమేంటో కనిపెట్టి దాని పని పడతా ఏర్పాట్లు చెయ్యండి. ఇంట్లో మనం తప్ప ఇంకెవరూ లేరు కదా? ఓ దయ్యం ఉంది బాబా. పగిలిపోద్ది గోబ. నేను అడిగింది మనుషుల గురించి. అలా అయితే ఎవరు లేరు బాబా. మా అమ్మ నాన్నని శాకుంతలం సినిమా పంపించాను 3D. నీ చెయ్యి ఇలాగీ. బాబా జాతకం చెప్తాడు అనుకుంటా. ఇదిగోండి బాబా. బాబా రత్నం, బాబా ఎలాగొచ్చాడు బాబా, రత్నం వచ్చేస్తున్నారే. ఉంది, షుగర్ ఉంది. షుగరా? బాబా మీరు ఆత్మ పరీక్ష చేయడానికి వచ్చారా, రక్త పరీక్ష చేయడానికి వచ్చారా? ముందు దాని పని చూడండి. ఏమా లీటర్ బ్లడ్ వేస్ట్. స్మెల్ ఏంటి డౌట్ కొడుతుంది. ఏంటి బాబా అది? రమ్, రుధిరం, దయ్యం ఇటు ఇదేంట్రా పిల్లగానే కుక్క పిల్ల ఎలా వచ్చేస్తుంది? పట్టేసా. ఏ దయ్యం దొరికేసింది. ఏమే రెంట్ కట్టకుండానే ఈ పిసినగొట్టు భవనంలో ఉండిపోదాం అనుకున్నావా? ఇక్కడుంది ఎవరనుకున్నావే? పిసినగొట్టు శ్రీనివాస్ మనోహర్ బ్రాకెట్ లో మన్ను చూస్తూ ఊరికోటు. ఏం జరుగుతుంది మావా? ఒరే బాబా దాన్ని కరెక్ట్ గా బంధించావా లేదా? బంధించా, ఇందులోనే ఉంది. ఎంకమ్మా మరి సామాన్లు ఏంట్రా సుడిగుండలో పడ్డట్టు ఎలా తిరుగుతున్నాయి? రే బయట భూత వైద్యశాలని పోటీ చేసినప్పుడు అనుమానించాల్సిందిరా. అయితే మిస్టేక్. ఇది లోపలున్న దెయ్యం పని కాదురా, మరి ఇక్కడే ఉన్న వేరే దెయ్యాల పని. వేరే దెయ్యాలేంటి బాబా? ఇక్కడున్నది ఒక్క దెయ్యం కాదురా, 5 దెయ్యాలు. ఇన్నింటిని ఎదిరించడం ఎవరి తరం కాదు.
ఇక మనం అయిపోయాం బ్రో.